ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ5 నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ వికాస వారధి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. తొలి బోణి వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకంటే 6 నెలల క్రితం కాలేజ్ కనెక్ట్ ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో రెవల్యూషన్ వస్తుందని ఎవరు అనుకోలేదు. బట్ మీ బోణి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కాలేజ్ కనెక్ట్ 2.0 వికాస వారధి రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. ఇట్స్ నిజంగా చాలా రెవల్యూషనరీ ఎక్సర్సైజ్ ఇది. ముందు మనం కాలేజ్ కనెక్ట్ వికాస వారధి ప్రోగ్రామ్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారిగా వేము ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడాలి. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ అండి. ఇవాళ ఉదయం మంచి బ్రేక్ఫాస్ట్ వీళ్ళంతా ప్రొవైడ్ చేశారు. స్టూడెంట్స్ అందరూ దే ఆర్ సో హ్యాపీ. మీరందరూ థ్యాంక్స్ చేయాలి ఒకసారి. నిన్న రాత్రి మీరు చూసే ఉంటారా, 12:30 1 o'clock వచ్చినా సరే మేడం వాళ్ళందరూ మన కోసం లైన్లో నించొని మరి ప్రతి ఒక్కరు డిన్నర్ చేశారని అడిగారు. దీన్ని బట్టి వాళ్ళ హాస్పిటాలిటీ అంతా అద్భుతంగా ఉంది. మనం అందరూ అర్థం చేసుకోవాలి. వీ షుడ్ థ్యాంక్ దెమ్, వీ మస్ట్ థ్యాంక్ దెమ్. అండ్ ఇంకొకటి, ఫస్ట్ కాలేజ్ అనుకోవాలి ఆర్ బెస్ట్ కాలేజ్ అనుకోవాలి. రాయలసీమలో చాలా మంచి ఫెసిలిటీస్ని మారుమూల ప్రాంతంలో ఉన్నవారు మీరు అందిస్తున్నారు. ఎప్పుడు చంద్రశేఖర్ నాయుడు గారు చెప్తూ ఉంటారు, మా స్టూడెంట్స్ కోసం తపన పడుతున్నాం, మా స్టూడెంట్స్ కోసం తాపత్రయపడుతున్నాం అని. మీరందరూ ఆయన దీన్ని కంపల్సరీగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీరందరూ ప్రూవ్ చేసుకుంటేనే ఆయన పడిన కష్టానికి గుర్తింపు అనేది ఉంటుంది. కష్టపడతారా? ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారా? థ్యాంక్ యూ. దట్స్ ద స్పిరిట్ అండి. అండ్ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, వేములో ఆల్మోస్ట్ 25 to 28 మెంబర్స్ డాక్టరేట్స్ ఉన్నారు, పిహెచ్డీస్ ఉన్నారు. దీన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అద్భుతంగా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్లో ఉంది. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం వికాస వారధి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. 3 daysగా వికాస వారధి కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే విద్యార్థులంతా చాలా ప్రాంతాల్లో తిరిగి ఇండస్ట్రీ విజిట్స్ చేశారు. ఎస్పెషల్లీ కియా మోటార్స్ నిన్న ఒక వండర్ఫుల్ విజిట్. ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. స్టూడెంట్స్కే కాదు, మెంటార్స్కి, మెంటీస్కి, అలాగే మా అందరికి కూడా ఇట్స్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. థ్యాంక్ యూ జయ చౌదరి గారు. లేకుంటే వితౌట్ యువర్ సపోర్ట్ అది అయ్యేది కాదేమో. వితౌట్ ఫర్దర్ డిలే నేను కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం జయ చౌదరి గారితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ చంద్రశేఖర్ నాయుడు గారు. సాయి అన్నట్ల వారి హస్తవాస చాలా బాగుంది. ఎందుకంటే మాకే తెలియదు కాలేజ్ కనెక్ట్ ఈ విధంగా రూపాంతరం చెందుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఈయన హస్తవాసి చాలా మంచిది కాబట్టి, ఎందుకంటే ఆయన ఫుల్లీ డెడికేటెడ్ పర్సన్ ఫర్ ది కాజ్ ఆఫ్ ద గివింగ్ గుడ్ ఎడ్యుకేషన్. యూఆర్ ఆల్ లక్కీ దట్ యు ఆర్ ఇన్ ఏ కాలేజ్ ప్రమోటెడ్ బై ప్రొఫెసర్ చంద్రశేఖర్ నాయుడు గారు. ఆయన ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చాలాసార్లు నాకు ఫోన్ చేశాడు, సార్ మళ్ళా మీరు మెంటర్స్ని తీసుకొని రావాలా, చాలామంది స్టూడెంట్స్ని కనెక్ట్ చేయాలి అట్లా అని చెప్పేసి. మీ గురించి ఆయన పడుతున్న శ్రమ తపన అసలు ఏ కాలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఇంత తపన శ్రమ ఎవరు చేయటం లేదు. నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్న విషయం ఇది. కాబట్టి తప్పకుండా కాలేజ్ కనెక్ట్ తరఫున, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము స్పెషల్ ఫోకస్ ఈ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీద పెట్టి, వీ వాంట్ టు సీ దట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ passing through this troubled time will make sure that you are all successful. That is the commitment we are giving from College Connect. We will come many more times. ఎందుకంటే మీ హాస్పిటాలిటీ కూడా చూసిన తర్వాత we were really stunned. యథా రాజా తాతా ప్రజ అన్నట్ల రాజు ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ప్రజలంతా కూడా ఆయనకు తగ్గట్టుగానే చేస్తున్నారు. తర్వాత వికాస వారధి. ఈ వికాస వారధి ఒక బ్రిడ్జి కట్టబోతున్నాము. ఇప్పుడు రాముడు రాక్షసత్వాన్ని నిర్మూలించడానికి ఆయన కూడా ఒక బ్రిడ్జి కట్టాలనుకున్నాడు. ఆయన కట్టాడా? ఎవరు కట్టారు? ఎవరితో కట్టించాడు? మనలాంటి వాళ్ళతో కట్టించాడు. కాబట్టి ఈ వికాస వారధి అనే బ్రిడ్జ్ మీ గురించి కడుతున్నాము. మీరు సరైన దారిలో పోవటం లేదు, సరైన మార్గం అటుపక్క ఉంది, బ్రిడ్జి అటువైపులు ఉంది అని చెప్పి దీనికి ఒక బ్రిడ్జి కట్టాలని చెప్పి మేము అనుకున్నాము. ఈ బ్రిడ్జికి రాళ్ళు పెట్టేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళంతా కూడా మీరే, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, తర్వాత ఇండస్ట్రీ, మెంటర్స్, వీళ్ళంతా కలిసి చక్కటి బ్రిడ్జి కడుతున్నారు. ఈ బ్రిడ్జి మీద ఎవరైతే, ఈ బ్రిడ్జ్ ఇట్స్ నాట్ ఆర్డినరీ బ్రిడ్జ్. ఆ కాలంలో త్రేతాయుగంలో రాముడు కట్టించిన బ్రిడ్జ్, రామసేతు బ్రిడ్జ్. మొన్న నేను ఒకసారి రామేశ్వరంకి వెళ్తే ఇంకా ఉంది. స్టిల్ ఇట్ ఈస్ దేర్. మన బ్రిడ్జెస్ ఈ కాలంలో కట్టిన బ్రిడ్జెస్
10 ఏళ్ళలో పడిపోతున్నాయి, 15 ఏళ్ళలో పడిపోతున్నాయి. కొన్ని యుగాల క్రితం కట్టిన బ్రిడ్జ్, రామసేతు బ్రిడ్జ్, ఏది విత్ ఆర్డినరీ టెక్నాలజీస్ యూజింగ్ వానరస్ స్టిల్ సర్వైవింగ్. సో మన వికాస భారత్ బ్రిడ్జ్ కూడా తరతరాలు ఈ బ్రిడ్జ్ మీద యువకులు వీళ్ళంతా కూడా నడిచి మంచి మార్గాల్లో వెళ్ళి మంచి మంచి ప్రొఫెషనల్స్గా తయారయ్యి మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్గా తయారైపోయి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడానికి మీరు చక్కటి బ్రిడ్జిని మీరే నిర్మించుకోవాలా. మేము ఓన్లీ డిజైన్ ఇస్తున్నాము, కానీ నిర్మించుకోవాల్సిందంతా మీరే. యూ హ్యావ్ టు టేక్ ది ఓనర్షిప్. కెన్ యూ టేక్ ది ఓనర్షిప్? వెరీ గుడ్. తర్వాత ఈరోజు మార్నింగ్ ఆనరబుల్ సీఎం గారితో నేను చెప్పాను, ఇంతవరకు ఆయనకి ఈ విషయం చెప్పలేదు, ఇట్లా వికాస భారతి ఇట్లా చేస్తున్నామని చెప్పేసి. ఈరోజు నిన్న కియాలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ మేమంతా ఫీల్ అయ్యాం. దట్ ఐ వాంట్ షేర్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అందుకని మార్నింగ్ ఫోన్ చేశాను, ఆయన చాలా బిజీగా ఉన్నారు, అయినా కూడా ఈ టుక్ మై కాల్. ఆయన చెప్పిన తర్వాత ఈ వాజ్ సో ఇంప్రెస్డ్. ఇది వికాస భారతి బ్రిడ్జ్ మీరు స్టార్ట్ చేసిన చాలా గొప్ప విషయం. మన స్టేట్లో మీరు 200 మంది స్టూడెంట్స్ని ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. కెన్ యూ టేక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే చెప్పాను సార్, వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జామ్స్ లేని స్టూడెంట్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఐ విల్ గివ్ వాట్ ఎవర్ ది సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఐ వాంట్ గివ్ దిస్ సపోర్ట్, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పోజర్ ది స్టూడెంట్స్ ఆర్ గెటింగ్. తర్వాత ఆయన ఇంకోటి చెప్పారు, ఈ వికాస భారత్ ద్వారా ఎందుకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే ఎందుకు బెనిఫిట్ కావాలా, దేశంలో చాలామంది ఇలాంటి యువకులు ఉన్నారు, వాళ్ళు కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. కెన్ యూ టేక్ ఇట్ టు ది నేషనల్ లెవెల్? సార్ తప్పకుండా సార్, మీ డైరెక్షన్ మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా we will certainly make it as a national movement. Then he went one step ahead. ఎందుకు ఓన్లీ నేషనల్, వై డోంట్ యూ మేక్ ఇట్ ఇంటర్నేషనల్? దిస్ ఈజ్ వాట్ మన చీఫ్ మినిస్టర్ గారికి ఏదైనా చెప్తే మాకు భయం ఏంటంటే, ఆయన నేను అనుకున్న దాంట్లో 10 స్టెప్స్ ఎక్కువ, అందుకే ఎక్కువ చెప్పాము ఆయనకి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోమంటున్నాడు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ ఖర్చు కూడా మనమే భరిస్తాము. ఎందుకంటే ఆయన ఐడియా ఏంటంటే చూడండి, ఈజ్ విజన్, ఈజ్ అ గ్రేట్ విజనరీ లీడర్. ఎందుకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్నాయంటే, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళంతా కలిసి ఒక బస్సు ప్రయాణం చేస్తే వాళ్ళ షేరింగ్ ఆఫ్ ది ఐడియాస్, షేరింగ్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్. వీ నెవర్ నో what time you may need some help from those international students. Those international students may be CEOs of a big companies in America or Europe or Singapore and all that this thing. So he says that networking happens. That's a great thing. More than the showing them the industry, the kind of networking, what they're going to have with international students and international mentors, not just local mentors. My appeal to all the mentees, don't take it as just like the credit trip. ఎక్స్ప్రెస్ చేశా, నా గురించి నేను చెప్పాను ఆ టైంలో, ఇంప్రెస్ చేశా నేను చేసిన యాక్టివిటీతో. లాస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయా అంతే. My hearty welcome to Vemu Institute of Technology and Vikasa Bharati Interactive Section 2. On behalf of the Vemu Institute of Technology, on your behalf, so I congratulate the J.A. Chaudhary Garu for taking up this initiative, and it should go in a bigger way in the years to come or in the months to come. So, and definitely he will take up, so, and he will not withdraw from this one task, and he will take up in a bigger way, and he will enrich all the students that are available in Andhra Pradesh, and you will make the entrepreneurs, you will give the chance to you for the better understanding different what is that automations, and you will expose the you to the industrial environment and to make you confident to become entrepreneurs. Don't seek the job and always know people are telling I have completed the what is that BTech and MTech and also MBA and also Polytechnic like that, and they are seeking job. And what is the job that we are getting? And one way we are not up to the mark to the industrial expectations. Really, there are several constraints. I know that. So there are what is that? Academic is different, and you have no time to learn the other this one also. They were domains.
there is no time, you will find time to learn certain things also to meet the industrial requirement. I know that because no other go. So, and this is an opportunity. So he is providing you to expose the real time environment, real working environment, and make you learn and enrich yourself to become confident and to become the so that you can start the startups or you can become the industrialist. That is the main idea behind that one, behind this. So my appeal to all the mentees, don't take it as just like the pleasure trip. Pleasure trip will be there are so many times. You will get a lot of opportunities. So these are very rare opportunities. You cannot get the visiting of Kia Motors in your lifetime. At that you know that. So when you got such a special entry and you got the special opportunity, why don't you be serious in learning things? Your attitude should be fine. Your attitude should be positive. You should be committed. You should be hard worker. Then only you will become successful. Be serious. Learn certain things. So because the main motive is that one. And now 180 people, mentees are on board and almost 70 mentors are there. It is not that easy to run the show with a bigger number. So I expect and I hope and I wish that there are 180 members of mentees, of which 20% become the entrepreneur. That's my wish. మీ అందరికీ తెలుసు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పుడు ఇది ఇంత పెద్ద ఎత్తుకు ఎదుగుతుందని రాష్ట్రం నలుమూలలా విస్తరిస్తుందని ఇంతమంది మెంటీస్ని కలుపుతుందని ఆ రోజు ఊహించలేదు మనం. ఓ చిన్న కార్యక్రమంగా మొదలుపెట్టి అది ఈ స్థాయికి ఈరోజు చేరటం అంటే దాని వెనకాల వారి సంకల్ప బలం మనకు అర్థమవుతుంది. పెద్ద సంస్థలే ఊహించలేనటువంటి ఈ కార్యక్రమాన్ని చౌదరి గారు తన భుజస్కంధాలపై వేసుకుని ఇండస్ట్రీ వాళ్ళని విద్యార్థుల్ని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ఇది ఈ వారధి వికాస వారధి ఉన్నతమైనటువంటి ఆశయంతో మిమ్మల్ని ఇండస్ట్రీ దగ్గరికి తీసుకెళ్లి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితులను చూపించి ఇండస్ట్రీ చేత ప్రభావితం. ఎందుకంటే ఏ పనైనా చేయాలి అంటే మనలో ఉత్సాహం రావాలి. ఆ ఉత్సాహం ఎప్పుడు వస్తుంది అంటే ఒక అద్భుతమైన విషయాన్ని చూసినప్పుడు మనం కూడా అది ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది. కాబట్టి ఈ వికాస వారధి యాత్రలో మీరు ఎన్నో పరిశ్రమలు చూడబోతున్నారు. చూసిన తర్వాత మీకు తప్పనిసరిగా ఒక స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తితో గొప్ప పరిశ్రమవేత్తలుగా, మంచి ఇంజనీర్స్గా, దేశానికి ఉపాధి కల్పించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీరు తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. స్టూడెంట్స్ మీ అందరికీ ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మీరు మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అడిగితే నెక్స్ట్ వికాస వారధిలో ఆ స్టూడెంట్స్ మీరు ఎంపిక కావచ్చేమో. క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతారా మరి? సో నౌ ద ఫ్లోర్ ఈజ్ యువర్స్. Better than learning without experience. Sir, you people are really inspiring to us, and can we have such a good experience, one good experience, so that we get more inspired from you and we get successful in our life, sir? సింపుల్ క్వశ్చన్. నీ గురించి నువ్వు చెప్పు. ఎక్స్ప్రెస్. ఓకే, ఎప్పుడైనా కానీ నీ గురించి నువ్వు చెప్తే ప్రశాంతంగా పని అయిపోద్ది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ నాకు ఈ స్కిల్ ఉంది, నాకు ఈ టాలెంట్ ఉంది అని చెప్పినప్పుడు పక్కన నిన్ను మాట్లాడటానికి ట్రై చేస్తాడు. లేకపోతే నీతో ఎందుకు మాట్లాడాలి వాడు? అంతే కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ నీకు ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నాన్న సేమ్ ఇలాంటి టైంలో అప్పుడు నేను కూడా స్టూడెంట్ అప్పుడే స్టూడెంట్ అయిపోయింది, నేను వెళ్ళాను. ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కూడా లేదు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, నార్త్ ఇండియా నుంచి వచ్చారు, ఇంటర్నేషనల్ వచ్చారు కొంతమంది. వి కుడెంట్ ఓపెన్ అప్. ఓకే, అప్పుడు నేను చేసిన ఒక్క ఎక్స్పీరియన్స్ ఐ డెడ్ అండ్ ఐ ఆల్మోస్ట్ టచ్డ్ ఆల్ ద 450 పీపుల్ దాట్ పర్టికులర్ టైం. సింపుల్. ఒక ట్రీ తీసుకున్నాను, ఒక ఎంప్టీ ట్రీ. అందరికీ ఒక ఆర్ట్ యాత్రీసే కదా, అందరికి ఒక ఆర్ట్ ట్రీ ఒకటి గీసాను. అందరినీ థంబ్ పెట్టామని చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటిది అని అడుగుతున్నారు, నా గురించి తెలుసుకున్నారు. ఇట్స్ ఆల్ సింపుల్. Every 450 people know about me at that particular time. When you can impress. In the separate express, okay? Express whatever you have, whatever talents you have. Second thing, whenever the small chance you get, చాలా చిన్నది. అందరికీ ఒక్క వర్డ్ నేర్చుకోవాలన్నా, ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. కార్పీడియం. ఎంతమందికి తెలుసు ఈ వర్డ్?
కార్పీడియం అంటే వాట్ ఎవర్ మూమెంట్ యూ హ్యావ్, చిన్న మూమెంట్ అయినా పెద్ద మూమెంట్ అయినా, ఇఫ్ యూ కెన్ రియల్లీ టేక్ దట్ మూమెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇఫ్ యూ కెన్ సీజ్ దట్ వన్ పర్టికులర్ మూమెంట్. ఆ చిన్న మూమెంట్ వచ్చింది నాకు, ఒక ఏదైనా చేయాలి, 450 మెంబర్స్ ఉన్నారు, ఏదైనా ఒకటి చేయాలి, అందరికీ నేను తెలియాలి, అందరు థంబ్ ప్రింట్స్ పెట్టారు, ఆ ట్రీ మంచి ఒక లీవ్స్తో ట్రీ లాగా క్రియేట్ అయిపోయింది అనమాట. ఆ మినిట్లో నేను ఇంప్రెస్ చేయగలిగా, దట్స్ ఇట్, గాట్ ఇట్. ఆ మినిట్లో నేను ఇంప్రెస్ చేయగలిగినప్పుడు ఐఎమ్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేటింగ్, ఇందాక అన్నట్టుగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎక్స్ప్రెస్ చేశా, నా గురించి నేను చెప్పాను, ఆ టైంలో ఇంప్రెస్ చేశా నేను చేసిన యాక్టివిటీతో, లాస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయా అంతే. Good morning, sir. Today we addicted to, not only today, nowadays we addicted to the education system that we prefer a theoretical knowledge rather than practical knowledge. Even we know that only theoretical knowledge is not important for our future. So what are the skills we want to ensure ourselves to enter into the world of practicality? One thing you people have to keep it in your mind. Honorable Chief Minister garu em chepparante, there are two things what is there in his vision is that be employed and be entrepreneur. Okay, meeru BE ante not Bachelor of Engineering, either you have to be employed or be entrepreneur. So my question ki entantama ante, yes, we do accept, because I worked 30 years in IT companies as a Vice President HR. I'm a core HR. I'm currently a task force member for higher education. I'm a core mentor under the leadership of Sri J. Chaudhary garu and his team. So I'm a part of the Yatra, and theory is only 10% amma. The rest of the 90% is that what Sanjay is told is that be smart enough. There are skills which are required. Every individual who are sitting here are the talents. You have the skills. You please identify your strengths and weaknesses, your aptitude, ability, adaptability, and accountability. That is what we are looking into it. We are not looking into your percentage. Let me be very open. We need people with a 60%. We need people with 50%. We need people with 90%. All 5 fingers are not equal. We need different type of people in the organization. We build them as a team. It is a responsibility of HR to identify their weaknesses and strengths and train them and mentor them. So that is our core responsibility. So మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఉన్నాయి, మేము డెఫినెట్గా ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంటర్ హూ సిటింగ్ హియర్. వీ వాంట్ టు షేర్ అవర్ నాలెడ్జ్ టు ఆల్ ది మెంటీస్, అండ్ దీస్ మెంటీస్ షుడ్ బికమ్ ద ఫ్యూచర్ మెంటార్స్. మాతో యాత్రలో వస్తున్న ఈ 100-200 మంది పిల్లలు, చిల్డ్రన్, what we sincerely request is that once they go back to the college, these students, these future mentors, okay, they have to share the knowledge to other students within 1 week with a beautiful presentation. Then only you are all succeeded that whatever you have seen here, please make note of it, interact with the mentors, take the maximum benefit of us. We are traveling with you all in the bus, okay? We are talking with them, and please take the advantage of it. ఇంకోటి ఏంటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ చూశారు, ఇది లాంగ్లో ఏ విధంగా ఉంది? వీణా షేప్లో ఉంది. ఎస్ ఆర్ నో? అంటే మనం సరస్వతి పుత్రులము. ఓకే, we are all Saraswati Putralamu, and we are going under the leadership of J. Chaudhary garu. And please thank him with a standing ovation, please. Please give him a big hand. Please give him a big hand. We call him as a god. He is equivalent, okay? And something like that, he is a guru of destiny, okay? And we have a father of knowledge, and Umesh garu, and sister of knowledge, and a brother of knowledge like Sanjay and other people who are in the mentor team, and Prabhakar and all those things. We have an extremely solid core team, and definitely we'll meet the vision of Chandrababu Naidu garu that we are going to conduct even for the international. We are with him, okay? And you should always be proud that we have a fees reimbursement. We should be thankful to the government. We always tell to our clients that we have potential engineers in our state, as many as you can take. I have took around 100 trainees from this college. I know CS Naidu garu. I took 100 trainees in this college in these 3 years as a freshers. They did well. Thanks a lot. Good luck and all the best. How to become a visionary leader to bring so many people high and shine? ఇట్స్ ఎ వెరీ టఫ్ క్వశ్చన్. ఎందుకంటే అందరూ విజనరీ లీడర్స్ కాలేరు.
only few people are the visionaries, like our Honorable Chief Minister, he is a visionary, right? For that, నా విజను మన ఆంధ్రప్రదేశ్ వరకే ఉంది, ఆయన విజన్ ఇంటర్నేషనల్. కాబట్టి మీరంతా నన్నే విజనరీ లీడర్ అనుకుంటే యూ ఇమాజిన్ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ విజనరీ లీడర్ దట్ అవర్ చీఫ్ మినిస్టర్ ఈజ్. సో మనం అంటే పెద్దగా యూ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ అట్ ది బిగ్ పిక్చర్, రైట్? మనం అంతా ఫ్రాగ్ ఇన్ వెళ్ళలాగా మనకు అక్కడక్కడే ఆ నాలెడ్జ్తోనే ఉంటాము. అట్లా కాకోకుండా మనం ఎప్పుడు గొప్ప విషయాలు ఆలోచించాలా, గొప్పగా చేయాలని ఆలోచించాలా, సమాజం కోసం ఆలోచించాలా. అప్పుడు ఆటోమేటిక్గా యూ గెట్ దోస్ ఐడియాస్, యూ గెట్ దట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, దెన్ యూ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. కాబట్టి విజను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది, వాళ్ళ యొక్క విజ్ఞతను బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, తర్వాత హౌ దే ఆర్ మోల్డింగ్ దర్ మైండ్ దాన్ని బట్టి. తర్వాత చాలామంది సెల్ఫిష్గా ఆలోచిస్తారు, ఇందులో నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు. దే కెనాట్ బి విజనరీ లీడర్స్. విజనరీ లీడర్స్ అంతా కూడా సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్ళే విజనరీ లీడర్స్. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ హెల్పింగ్ ది సొసైటీ, హెల్పింగ్ యువర్ ఓన్ ఫ్రెండ్స్. ఈరోజు నువ్వు వికాస వారధిలో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు, మరి ఎంతమంది మీ ఫ్రెండ్స్ నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు? All of my friends, sir. ఎంతమంది? My college students, sir. అట్లా చాలా మంది ఊరికే స్టేజెస్ పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తారు, వాళ్ళు దే ఆర్ నాట్ ది విజనరీ లీడర్స్. నువ్వు ఒకటి అనుకున్న తర్వాత ఈరోజు నువ్వు మీ కాలేజ్ వాళ్ళందరినీ నువ్వు హెల్ప్ చేయాలనుకున్నావు, టుమారో యూ షుడ్ హ్యావ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. అందులో మీ క్లాస్మేట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫోన్లు చేసి నువ్వు కేఆ మోటార్స్లో నువ్వు చూసినవి, తర్వాత మిగతా అన్నీ కూడా ఈమెయిల్స్ ద్వారా, తర్వాత ఫోన్లు చేసి చెప్పి, తర్వాత వాళ్ళకి ఇక్కడున్న మెంటర్స్, నౌ యు ఆర్ క్లోజ్ టు ఆల్ ది మెంటర్స్, రైట్? వాళ్ళని నువ్వు ఈమెయిల్లో కనెక్ట్ చేయి, స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఊరికే మా వాళ్ళందరినీ హెల్ప్ చేయాలని చెప్పి ఊరికే ఒక ఐడియా పెట్టుకొని ఉంటే యూ కెనాట్ బికమ్ ఎ విజనరీ లీడర్. విజనరీ లీడర్ ఆల్వేస్ షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ విజన్ అండ్ యూ షుడ్ హ్యావ్ ది ప్లాన్ టు ఎగ్జిక్యూట్ దట్ విజన్. నువ్వు ఎగ్జిక్యూట్ అయినప్పుడే నువ్వు విజనరీ లీడర్ అవుతావు. థ్యాంక్ యూ. Thank you so much, sir. So one of the things, one small and quick message with an acronym that I leave with you for becoming a visionary leader in whatever little way that you can, is to become smart. Each of these words in this SMART has got a specific meaning. So when I say S, to become a visionary leader, I have to have specific goals. S is for specificity. I need to be clear in my vision. I need to have clarity of what I want to do. Be specific in what I want to achieve, what I want to do. What do you think will P be? P in English. There could be more than one answers over here. Passion, persistence, right? In my pursuit of excellence, or in my pursuit of excellence, I stumbled upon. There is a beautiful saying over here. I stumbled upon achievements. I am trying to achieve excellence, but I will actually be in a position to even achieve the lowest in that particular pursuit. So P is for passion. What does A stand for? There is a M inside over there also. M is for measurability. I need to be measurable in my entire approach. Smart. What does the next A stand for? Achievable. I need to be practical as to what I want to actually achieve. At the same time, give myself a challenging target to achieve. Right? Then R. Great. I am happy that the first set of batches are also sharing. I would like people, now beyond realistic, what else is there? Responsibility. Wonderful. And the last T, timely and tenacity. Being persistent again in a different way. So when you have all these smart characteristics in you and you have the right balance to be able to achieve your end results and build the team as you are going ahead, selflessly is the first S also that you need to add over here. You become a visionary leader. నా పిల్లలు ఒప్పుకోరు, నా హస్బెండ్ ఒప్పుకోరు అని ఉంటే ఈరోజు మీ ముందు నిలబడి ఉండే అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. రీడ్, రిమెంబర్, రిప్రొడ్యూస్ అన్నది కాలేజీల్లో సహజంగా పాటించేటువంటి విధానం.
all the fellow students who are present in between me. And I can able to see that among all the dignitaries present over the dais, there are majority of the male dignitaries and only single female dignitary. Can you please say some few words, ma'am, so that I can also make a day to sit beside you and also make my fellow friends to sit beside you, ma'am. యా ఇంతమంది గొప్పవాళ్ళు పెద్దవాళ్ళ మధ్య ఉండడం నా అదృష్టం. For the past 30 years, I've been training thousands of youngsters to communicate effectively in English. So from morning to evening, I'll be using this language because Telugu మాతృభాష. తెలుగులో మాట్లాడితే మిగతా పిల్లలకి నేను ఇంగ్లీష్ నేర్పించలేను. ఆ ఎక్స్పోజర్ నేను ఇవ్వాలి కదా పిల్లలకి. నేను తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోరు. అందుకని 30 సంవత్సరాలుగా ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడాలంటే కొంత తడబట్టు వస్తుంది అనమాట. నా మిషన్ ఏంటి అంటే ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష కాబట్టి మన పిల్లలు గ్లోబల్ మార్కెట్లో సక్సీడ్ అవ్వాలి అంటే ఈ భాష చాలా అవసరం కాబట్టి అలా నేర్పిస్తూ వచ్చాను అనమాట ఇన్ని సంవత్సరాలు. సో జెండర్ అన్నది పెద్ద ఇబ్బంది కాకూడదు. మనకి అవకాశాలు గవర్నమెంట్ కల్పిస్తుంది, సమాజం కూడా కల్పిస్తుంది. కానీ ఈరోజు నేను కూడా సార్ వాళ్ళు నాకు అదృష్టం అవకాశం ఇచ్చారు. నాకు కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, రాత్రుల్లో ట్రావెల్ చేయలేను, నేను ఒక లేడీ, ఇంతమంది మగవాళ్ళతో నేను ఉండలేను, నా పిల్లలు ఒప్పుకోరు, నా హస్బెండ్ ఒప్పుకోరు అని ఉంటే ఈరోజు మీ ముందు నిలబడి ఉండే అవకాశం నాకు వచ్చుండేది కాదు. సో మన లైఫ్ పార్ట్నర్స్ కూడా మనల్ని అర్థం చేసుకొని ముందుకు పంపిస్తున్నారు. వాళ్ళు పంపిస్తూ ఉంటే కూడా మనం ముందుకు రావడానికి మానసికంగా మనమే కొన్ని కట్టుదిట్టాలు పెట్టుకుంటాం. వి సెట్ లిమిటేషన్స్. ఐఎమ్ ఎ లేడీ, ఐఎమ్ ఎ ఉమెన్, ఐ డోంట్ నో హౌ ద సొసైటీ ట్రీట్స్. ఇలా రకరకాలుగా మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. ఒకసారి ఆ లిమిటేషన్స్ బ్రేక్ చేసుకొని ఇఫ్ యూ షాటర్ ద లిమిటేషన్స్ విచ్ హ్యావ్ బీన్ కండిషన్డ్ ఫోర్స్ఫుల్లీ బై డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్, అవి విదిలించుకొని బయట వస్తే చాలా అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. భయపడవలసిన పని లేదు. నన్ను అందరూ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. నాకు మెంటార్స్ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ వాళ్ళు ప్రతిరోజు పలకరించి కోమల్జీ రండమ్మా అని లైక్ ఫాదర్లీ కేర్ ఉంది. అందరూ పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అది చవి చూడాలి అంటే బ్రేక్ చేసి బయట రావాలి. ఫస్ట్ కట్టుదిట్టాలు అనేటివి చాలా వరకు మనం కల్పించుకునేవి ఉంటాయి. ఈ అవకాశాలను ఉపయోగించుకొని భయపడకుండా మనం ముందుకు రావాలి. వచ్చినప్పుడు వీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ అ గ్రేటర్ వరల్డ్ అవుట్ సైడ్ అండ్ వీ కెన్ బీ రోల్ మోడల్స్. అండ్ ఐ థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, నాట్ జస్ట్ ఫర్ ద గర్ల్ హూ క్వశ్చన్. ఐ విష్ ఆల్ ద గర్ల్స్ నెక్స్ట్ టైము ఇక్కడ ఎక్కువ మంది ఉండేటట్లు మనము ప్రయత్నాలు తీసుకునే దానికి సార్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇంకా ఇప్పుడు. సో థాట్ అది నా రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ రెస్పాన్సిబిలిటీ టు బేర్ ఇట్. అండ్ ఐ ఆల్వేస్ ట్రై మై బెస్ట్ అండ్ ఐ ప్రామిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ I will do my best. Thank you. Yeah. So next question please. Yeah, thank you. అండ్ ఎవరు లేడీ తక్కువగా ఉండాలి, మనం ఒకరే ఇద్దరే ఉండాలని ఎప్పుడు చెప్పలేదమ్మా. వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చారు, ముందు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాం. అసలు రెండవది ఏంటంటే ఇప్పుడు ముందు కాలంలో తక్కువ మంది చదువుకున్నారు కాబట్టి తక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఇక ముందు రోజుల్లో ఐ బిలీవ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈ సీన్ రివర్స్ ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు మీకే తెలుసు, అమ్మాయి క్వశ్చన్ వేసిన అమ్మాయి వేము కాలేజ్ అమ్మాయి అనుకుంటాను. సో వేము కాలేజీలో ఫస్ట్ 10 టాపర్స్ అమ్మాయిలే. సో కాబట్టి ఏం చేస్తున్నారంటే ముందు ఆపర్చునిటీస్ అమ్మాయిలకి ఎక్కువ వస్తాయి. సిఇఓస్ కానీ మేనేజర్లు కానీ ముందు రోజుల్లో అందరూ లేడీసే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ సీన్ రివర్స్ ఉంటుంది. రెండో బీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. Next question please. Sir, my question to you is, name few skills that today's industries requires but the students lack. Name few skills that students are lacking as of now. ముఖ్యంగా మీకు విద్యార్థులుగా చక్కని మీరు చదువుకున్నటువంటి పాఠాల మీద మంచి అవగాహన ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయటం లేదు కదా, మీరు టెక్నాలజీని అవగాహన చేసుకుంటున్నారు. కాబట్టి ఆ టెక్నాలజీని అవగాహన చేసుకునే సందర్భంలో వివిధమైనటువంటి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ ఎలా కనిపెట్టాలి, ఎలా ఇవ్వాలి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అనేటువంటి యాటిట్యూడ్ మీలో రావాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కింద మీరు డెవలప్ చేసుకున్నట్లయితే ఏ
రిటర్న్ టెస్ట్కి పోయినా ఏ ఇంటర్వ్యూకి పోయినా మిమ్మల్ని కొన్ని ప్రాబ్లమ్స్తో వాళ్ళు ప్రశ్నించడానికి ప్రయత్నిస్తారు, అవునా కాదా? మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, డొమైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్, ఈ మూడిట్లోకినా మీరు మంచి స్కిల్స్ కింద సంపాదించినట్లయితే మీకు తప్పనిసరిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి. మూడిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకటేంటి? ఆప్టిట్యూడ్, అనలిటికల్ ప్రాబ్లమ్స్. రెండవది ప్రోగ్రామింగ్ స్కిల్స్. మూడవది వచ్చేసి డొమైన్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు ఒక విఎల్ఎస్ఐకి అప్లై చేస్తున్నట్లయితే దానికి బేసిస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి కాంబినేషన్ ప్రాబ్లమ్స్, సీక్వెన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ను ఎట్లా సాల్వ్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కాలేజీలో మనం ఏం చేస్తామంటే ఎక్కువ కాలం థియరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయటానికి ప్రయత్నిస్తాము. రీడ్, రిమెంబర్, రిప్రొడ్యూస్ అన్నది కాలేజీల్లో సహజంగా పాటించేటువంటి విధానం. అది వాళ్ళ తప్పు కాదు. మేము పెట్టినటువంటి ఈ యూనివర్సిటీలు ఫాలో అవుతున్నటువంటి విద్యా విధానంలో లాస్ట్ 5 or 6 years క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే 80% మార్క్స్ వస్తాయి, అవునా కాదా? ఇప్పుడు ఏమంటున్నారంటే నేను విద్యార్థులతో మాట్లాడితే ఇట్ హ్యాస్ బికమ్ 1 day బ్యాటింగ్ అంటారు. ఆ ఎగ్జామినేషన్ రోజు ఒక 5-6 క్వశ్చన్స్ చదువుకొని పోతే 80% మార్కులు వస్తున్నాయి. ఆ విధంగా పరీక్షా విధానం ఉన్నప్పుడు మీకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మీరు ఆ పరీక్షలో కాదు పాస్ కావాల్సింది, ఇండస్ట్రీస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవటానికి పెట్టే రిటర్న్ టెస్ట్లో పాస్ కావాలి, అవునా కాదా? కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, డొమైన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఒకటి. రెండవది ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్. అంటే నేను ఇంకో వ్యక్తితో మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు యూజ్ చేసే భాష, ఇట్స్ యాప్ట్నెస్, ఇట్స్ కరెక్ట్నెస్, ఇట్స్ మినిమం వర్డ్స్తో మ్యాక్సిమం మీనింగ్ కన్వే చేసే విధంగా మీరు భాషను వాడగలిగినట్లయితే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. రాముడి దగ్గరికి ఆంజనేయులు అక్కడికి వచ్చి, ముందు రాముడు అప్పుడు కొత్త ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన ఆ 2-3 నిమిషాల్లోనే రాముడు పూర్తిగా ఆ సుగ్రీవుడికి సహాయం చేయాలనేటువంటి ఒక సంకల్పం కలుగుతుంది. అప్పుడు చెప్తాడు కమ్యూనికేషన్ అంటే ఇలా ఉండాలి అని. అంటే చాలా తక్కువ మాటలతో స్పష్టంగా తను చెప్పదలుచుకున్నది వినయంగా, విధేయతతో మాట్లాడాడు. అంటే మీరు చూడండి, ఈ కమ్యూనికేషన్ అనేది చాలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఎంతసేపు 15 నిమిషాలు, ½ an hour చేస్తారు. ఈ ½ an hourలో మీరు మాట్లాడే మాటల్లో ఉండేటువంటి విషయాలను వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇందులో మీ యాటిట్యూడ్ చూస్తారు, మీ బిహేవియర్ చూస్తారు, మీరు టీంతో కలిసి ఎలా పనిచేస్తారో చూస్తారు, మీరు ఎటువంటి ఆశయాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని చూస్తారు. మీరు అనుకోవచ్చు నేను చాలా స్మార్ట్గా సమాధానం చెబుతున్నానని, ఆ స్మార్ట్నెస్ను కూడా గుర్తిస్తారు. మీరు స్వతహాగా మాట్లాడుతున్నారా, ఏదో ఎవరో చెప్పిన మాటలు మాకు చెప్తున్నారా అన్నది కూడా అర్థమవుతుంది. కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అవి రిటర్న్ స్కిల్స్ కావచ్చు, మాట్లాడే స్కిల్స్ కావచ్చు, తర్వాత నలుగురితో పనిచేసేటువంటి స్కిల్స్ కావచ్చు. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ముఖ్యం ఇండస్ట్రీలో పనిచేయడానికి. కొన్ని ఇండస్ట్రీస్ ఎక్కువ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఉన్న ఎబిలిటీస్ను సాల్వ్ చేసేదాన్ని చూస్తారు. కొంతమంది కమ్యూనికేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో దానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ డొమైన్ నాలెడ్జ్లో పనిచేసే కంపెనీస్లో ఎక్కువగా మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సే ఎక్కువ చూస్తారు. తరువాత సెకండరీ ఇంపార్టెన్స్ దీనికి ఉంటుంది. అదే ఇంకో రకమైన కంపెనీస్కి వెళ్ళినప్పుడు, మార్కెటింగ్ వీటిల్లో ఉన్నప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్, కన్విన్సింగ్ ఎబిలిటీస్ ఇటువంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. So this is how you should think every day. Whenever you go and going into your places in villages, towns, visiting places, you should observe the people. What our honorable CM is doing is Praja is most important part of our life. So we should see with our knowledge how we can contribute to them. So normally nowadays what we have for deaf people is something to put inside your ears, which is very painful. So what we have designed is just like a small cap. You just hold the cap like this one and you can answer the phone calls, you can listen to the other people and you can listen to the music and you can do everything without interruption of the ears. This is a small invention. I can with Chandrasekhar Naidu Garu permission, I want to give this invitation to your girl students to make it as enterprises. So don't
with all knowledge you have, it is more than sufficient. And this is prototyped by second year ECE students. So you can understand what knowledge you have it. So with this such knowledge, you can beautifully design a small, useful Prajasayassu kosam. You can do a lot of things. Observe environment around people around you and bring up a small products like this one. If you develop a product like this one, you know, in India itself, you have maybe 1 million deaf people, partially or fully, and all those people can be benefited by such products. Thank you, sir. We have some of the greatest communicators on the face of earth sitting on the dais over there. My major question is, how do we communicate effectively, peer-to-peer communication? Means communicating with the yatras, means communicating with the people sitting next to me. The basic introduction is okay, but how do I carry on to the next thing? How do I connect with people? All the people who are sitting here in this room today, how do you define communication and what is communication? Information, data, yeah, please answer. That's okay, everybody can answer. Everybody and anybody can answer, okay. Data, information, sharing knowledge, and then we have the sender, the receiver module, and then we have the medium, and all these things are very good for a PPT session. When it comes to reality, when it comes to the live thing, because when people discuss about communication, when we are sitting in the boardrooms, we are talking about communication, the students don't have communication. I'm like, sir, no sir, we are wrong. నిజంగా వాళ్ళ కమ్యూనికేషన్ లేకపోతే వాట్సాప్ సర్వర్లు నిండే ఉండవు, అన్ని గ్రూప్స్ ఉండనే ఉండవు. డే అండ్ నైట్ పీపుల్ ఆర్ కమ్యూనికేటింగ్ అన్నెసెసరీలీ. ఫ్యాకల్టీ పీపుల్ కంప్లైంట్, సార్ మేము చెప్పేటప్పుడు మా మాట వినరు, ఒక్కసారి బోర్డు వైపుకి తిరగంగానే కమ్యూనికేషన్. So what you're trying to say, my dear friend, is effective communication, the right place, the right kind of words, and the right kind of communication. Now, that is what we want to learn, and that is what we want to display. Communication is not a small word, it's an ocean. Everything in the universe communicates. Your trees, your plants, your dogs, your pet, your animals, everything communicates. And we are only a very small part of that communication process. If you understand this, you would understand that everybody sitting here, any idea how many thoughts you get in a day? 75,000 thoughts is what we get in a day. And any idea, I get 2 minutes to display this. How many thoughts can I represent? I cannot pull up all those 75,000 thoughts. It's like sending you to an exhibition center, asking you to pick up 100 good people out of 75,000 people. What do? You go to the first person, no, I don't like you, I don't like you, I don't like you. Do you eliminate or do you pick up the thoughts that you need for that point of time? Which is easier? That will solve your problem forever. Out of those 75,000 thoughts, what thoughts would be necessary for me at this point of time, irrespective of language? Please don't stick to language. Telugu vachu, English radu, doesn't matter. You start generating your thoughts, you learn presenting them. Languages can be learned, languages you can learn how to shift. And this can be definitely done with lots of persistent, consistent effort, my dear friend. Thank you. The whole communication is making a revolution now. In my perspective, what my Guruji also told me, when you start communicating with the Panchabhutas, you know, the entire world is a completely teacher for us. You know, as he rightly said, everything in this world, whether it is a bird, whether it is a tree, whether it is anything, even your own soil, you see, everything try to give some communication to it. See, it gives certain impulses which you are not really able to do. For example, one of the things, you know, some of the animals, they get a message regarding the volcano or regarding certain of the your earthquake, all that, you know, that is the messages they are able to get. We human beings cannot pursue it. So the communication is such a thing, it can transform the entire world and the entire humanity. So we have to
understand that art of communicating through the nature. That is first and foremost, which I learned from my guru. And he told that every iota of anything in this world communicates something, but how you perceive it and how to communicate it, how to understand the better, that is the best way of communication. Communication is not, it is one-sided, it is a two-sided process. When they communicate, if I understand and which I react, that is the correct way of communication. Thank you, sir. As my corporate responsibility, so I have developed the one website that is Wemo Blood, in the name of Wemo Blood, that we wanted to provide the blood for the needy. Because of that reason, we have constructed a Wemo Blood website, and today, Mr. Sri J.A. Chaudhary Garu is going to be launched it. Now I request J.A. Chaudhary Garu to launch the Wemo Blood. There are 4 reasons in Chittoor district. Now I am confined to Chittoor district only. One is Chittoor, and another is Tirupati, third one is Madanapalli, and fourth one is Kalahasti. In 4 reasons, students will take the registrations who are wanted to be donor, and they have to provide few their particular personal details. And anybody is required in particular area. For example, anybody is required at Tirupati, and his patient is in the swims, and you will enter the Wemo Blood website, and you will ask, you will put the request, he will post the request. Immediately, whatever the blood group that he requires, for example, you say, O negative he requires, O negative people who are registered on the web portal, and it will, what is the message will goes to them. And immediately these people can go to the swims, so to donate his blood, so that we can save certain lives. Because of that reason, we have started this one. దేశ ప్రగతి తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుంది అనే మాటలు అక్షర సత్యం అనిపిస్తాయి వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని చూస్తే. స్టూడెంట్స్ తో క్లాస్ రూమ్స్ ను నింపేసి వారికి కల్పించాల్సిన ఫెసిలిటీస్ ని గాలి కుదిరేసే విద్యా సంస్థలకు తాము భిన్నము అంటోంది చిత్తూరులోని వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందిస్తూ చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతోంది. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, సమర్థవంతమైన నాయకత్వంతో ఈ కాలేజ్ నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థుల్ని తయారు చేస్తోంది. అత్యుత్తమ కళాశాలల్లో చదవాలని, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించాలని ఉన్నా చాలా మందికి అది కలగా, కోరికగానే మిగిలిపోతోంది. నగరాలు, పట్టణాల్లో ఉన్నవారికి మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో ఉండేవారికి ఎక్కడెక్కడికో వెళ్లి చదువుకోవాలి అంటే ఇబ్బందే. ఇలాంటి వారి కోసమే వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు విద్యారంగంలో అపార అనుభవం ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు. అత్యున్నత విద్యను అందించాలనే ఏకైక లక్ష్యంతో తన తల్లిదండ్రుల పేరు మీద చిత్తూరులోని పాకాల సమీపంలో ఉన్న పి కొత్తకోట దగ్గర వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని నెలకొల్పారు. 2008లో 16 ఎకరాల సువిశాల ప్రాంగణంలో స్థాపించిన వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ను ఆఫర్ చేస్తోంది. చదువులు చెప్పేశాం, డిగ్రీలు ఇప్పించేశాం, ఇక మాకు సంబంధం లేదన్నట్టు వదిలేయకుండా ఉపాధిని కూడా కల్పించాలన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగా విజయం కూడా సాధించామంటున్నారు చంద్రశేఖర్ నాయుడు. వేమో ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికొస్తే జిల్లాలోనే ప్రప్రథమంగా స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా డిజిటల్ శిక్షణ అందిస్తున్న ఏకైక విద్యా సంస్థగా ఘనత సాధించింది. నిష్ణాతులైన ఫ్యాకల్టీతో టీచింగ్, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ,
పేరెంట్స్ మీటింగ్ లో ప్రోగ్రెస్ రిపోర్టు ద్వారా రిజల్ట్స్ ను తెలియచేస్తూ మిగిలిన విద్యా సంస్థలకు భిన్నమని నిరూపిస్తోంది. యూజీ లెవెల్లో బీటెక్ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఎంటెక్ లో VLSI డిజైన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవర్స్, మిషన్ డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. పీజీలో MBAతో పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు కూడా అందిస్తోంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ని స్థాపించి ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యను బోధించడం కోసం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్టాఫ్ ను ప్రత్యేకంగా నియమించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి అవసరమైన ల్యాబ్లు, అత్యాధునిక సాంకేతిక వసతులతో కంప్యూటర్ ల్యాబ్, వైఫైతో కూడిన డిజిటల్ లైబ్రరీ వేమో ఇన్స్టిట్యూట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వివిధ MNC కంపెనీల్లో ఈ కాలేజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించి జూనియర్లకు రోల్ మోడల్లా నిలుస్తున్నారు. ఇంటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా రుచికరమైన భోజనం, విశాలమైన మెస్లు, బాయ్స్ అండ్ గర్ల్స్ కు సెపరేట్ హాస్టల్స్ వసతితో పాటు చిత్తూరు నలుమూలల నుంచి కాలేజీకి బస్సు సౌకర్యం సైతం ఉంది. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ లో స్కాలర్షిప్ల్ని కూడా ఆఫర్ చేస్తోంది. వీటన్నిటితో పాటు NSS లాంటి సామాజిక కార్యక్రమాలు, స్పోర్ట్స్, శారీరక వికాసానికి అవసరమైన ప్లే గ్రౌండ్స్ కూడా ఇక్కడున్నాయి.